100% దమ్ముంటే రాజీనామా చేయాలి. నిజమైన రాజకీయ నాయకుడు అయితే, నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంటే, నిజంగా 6 సంవత్సరాలు ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు కదా, నిజంగా ఎమ్మెల్యే అయితే నువ్వు రాజీనామా చేసి పోటీ చేయి. ఆ బై ఎలక్షన్ లో కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తుంది, బీఫామ్ వస్తుంది, కంపల్సరీ గెలుస్తాం ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్ లో. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్ లో అట్లాంటి పరిస్థితి లేదు. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్ లో రేవంత్ రెడ్డి గారు దానం నాగేంద్ర ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుంది, కేసీఆర్ గారు చూసి ఖచ్చితంగా ఓట్లేస్తారండి. వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు. మనం ప్రస్తుతానికి అయితే మన్నే గౌతమ్ రెడ్డి గారు మనకు బంజారాహిల్స్ మెయిన్ గా ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా అయితే చేస్తున్నారు. సార్, ఇప్పుడు బయట వింటుంటే ఖైరతాబాద్ లో మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మరి మాటలైతే వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? ఒకవేళ వస్తే మరి మీకు టికెట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందో, మరి మీరు ఏమైనా ఆశిస్తున్నారు? ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్ లో బై ఎలక్షన్ రావడం 100% వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు మా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అక్కడ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేయడం, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. కాబట్టి 100% బై ఎలక్షన్ వస్తాయి. ఆ బై ఎలక్షన్ లో కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తుంది, బీఫామ్ వస్తుంది, కంపల్సరీ గెలుస్తాం ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్ లో. సరే, ఇప్పుడు మరి ఖైరతాబాద్ లో చూసుకోండి, కాంగ్రెస్ వాళ్ళు కూడా మన జూబ్లీస్ లో కూడా మేమే గెలిచాము, మేము అక్కడ గవర్నర్ వర్క్ చేసాము, వాళ్ళందరూ కూడా మాట్లాడేది కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ గెలిచేది కూడా కాంగ్రెస్ అని కూడా మరి వాళ్ళు చెప్తున్నారు. అక్కడ జూబ్లీస్ ఎలక్షన్ కు ఖైరతాబాద్ ఎలక్షన్ కు చాలా డిఫరెంట్ ఉంటుంది. జూబ్లీస్ ఎలక్షన్ లో అక్కడ నవీన్ గారు ఒక కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ ప్లస్ అయ్యిండు, నెంబర్ 1. నెంబర్ 2 అంటే అధికార పార్టీ డబ్బులు, పోలీసు యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్ యంత్రాంగం అన్ని వాడుకొని దౌర్జన్యంగా గుండాజంగా చేసి గెలిచారు. అది మనకు అందరూ తెలిసిన విషయం. ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్ లో అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు. ఇక్కడ స్లమ్లు ఉంటాయి, దాంతో పాటు కాలనీ కూడా ఉంటాయి. ఇక్కడ క్యాండిడేట్ గా నేను కూడా దాదాపు నవీన్ కంటే కొంచెం సీనియర్ ని. ఇక నవీన్ గారితో పాటు ఆయన పబ్లిక్ ఉన్నా, నేను కూడా అంతకంటే పబ్లిక్ ఉన్నా, ఖచ్చితంగా ఆ సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. 2014లో పోటీ చేసిన, 2014 నుంచి 2000 ఇప్పటి వరకు కూడా పార్టీలో ఉన్నా, పార్టీకి పనిచేస్తున్నా. 2 సార్లు టికెట్ రాకపోయినా సరే పార్టీని నమ్ముకొని పార్టీతో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. కేసీఆర్ గారు ఆల్రెడీ గత 6 నెలల కిందనే పిలిచి బై ఎలక్షన్ ఖైరతాబాద్ ఎలక్షన్ రావడం ఛాన్స్ ఉంది, అంతా రెడీ చేసుకోని చెప్పి రెడీ చేసుకున్నా, ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు మీకు రెస్పాన్స్ ఏ విధంగా ఉందన్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో? ఖైరతాబాద్ కాన్స్టిట్యూషన్ ప్రతి 100 మందిలో 70-80% బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారిని అందరూ గుర్తు చేసుకుంటారు. కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు, కేసీఆర్ చేసిన అభివృద్ధిని, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్ లో అనేక సమస్యలకు పరిష్కారం చూపించిండు. సో అందరూ కూడా కేసీఆర్ గుర్తు చేస్తూ, కేటీఆర్ గుర్తు చేసుకుంటున్నారు. ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా దానం నాగేంద్ర బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి. దానం నాగేంద్ర గారిని కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మికులు చేసినా కూడా ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అడ్డైది ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్. కానీ అక్కడ ప్రజలందరూ కూడా మాట్లాడుతుంది, మీరన్న మాటల విషయాన్ని చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే దానం గారు వాళ్ళ మనుషులు అవ్వచ్చు, కానీ ఇక్కడ ఖైరతాబాద్ అంతా కూడా దానం గారు హ్యాండ్ ఓవర్ లో ఉన్నదంటే ఆయన మనిషిని చూస్తున్నారు కానీ అక్కడ పార్టీని చూడట్లేదని కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానం నాగేందర్కి అంత తెలివి ఉంటే మా పార్టీలోకి ఎందుకు వస్తాడండి? అంత ఇమేజ్ ఉంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలవలేకనే మా పార్టీలోకి వచ్చి, మా పార్టీ మంచిగా మా పార్టీ బీఫామ్ మీద కేసీఆర్ గారి బొమ్మ మీద అయితేనే గెలుస్తా అని చెప్పేసి మా పార్టీలోకి వచ్చి మా పార్టీ తరఫున గెలిచిన ఆయన. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిన ఆయన స్వతహాగా ఆయన పేరుతోటో ఆయన మీద చూసి జాలితోటో ఆయన మీద దోన్ని ఎప్పుడు ఓట్లేయలేదు. ఓన్లీ కేసీఆర్ గారు చూసి, కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓట్లేయడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంటది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఉద్యమకారులు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఆ ఉద్యమకారులు, కార్యకర్తలు, నాయకుల సహాయంతో, ఆ కష్టంతో ఆయన పార్టీలో గెలవడం జరిగింది. అంతే తప్ప ఆయనకంటే ఇమేజ్ ఏం లేదు. ఆయనతో కానుకొని దమ్ముంటే రాజీనామా చేయండి. ఇప్పుడు మీకు సవాల్ ఇస్తున్నాడు, దమ్ముంటే రాజీనామా చేయమని. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ గా మీరు ఒక సవాల్ విసురుతున్నారా దానం నాగేంద్ర? 100% దమ్ముంటే రాజీనామా చేయాలి. నిజమైన రాజకీయ నాయకుడు అయితే, నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంటే, నిజంగా 6 సంవత్సరాలు ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు కదా, నిజంగా ఎమ్మెల్యే అయితే నువ్వు రాజీనామా చేసి పోటీ చేయి. అప్పుడు నిజమైన నాయకుడు గారిగా గుర్తిస్తాం. అంత సత్తా లేదు ఆయన రాజీనామా చేసి గెలవడానికి. సో అందరూ వెయిట్ చేస్తున్నారు ఏంటంటే రాజీనామా చేస్తే ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టడానికి రెడీ ఉన్నారు. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్ లో ఆయన కాళ్ళు పైకి చేసి తలక కింది చేసినా కూడా గెలిచే పరిస్థితి లేదు. సో ఆయన అందుకే భయపడుతున్నాడు రాజీనామా చేయడానికి. ఇప్పుడైనా చెప్తున్నా ఏంటంటే ఇప్పటికైనా రాజీనామా చేసి ప్రజలతో నువ్వైతే కాంగ్రెస్ పార్టీకి ఎట్లయితే పోయినో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని మోసం చేసి, మా నాయకుని కేసీఆర్ గారిని మోసం చేసి, మా పార్టీ మీద గెలిచి ఎట్లయితే మోసం చేసి వెళ్ళిపోయినావో ఇప్పుడు నిజమైన రాజకీయ నాయకుతో రాజీనామా చేసి గెలువు చూద్దాం, అప్పుడు తెలుస్తుంది ఏందనేది. అన్న మరో క్వశ్చన్ అన్న, ఇప్పుడు రేపు డిసెంబర్ 7వ తారీఖులో 2 years కంప్లీట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పనులు చాలానే ఉన్నాయి, సంబరాలు కూడా చేసుకుంటామని కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. నిజంగా సంబరాలు ఎలా ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో? సబ్బండ వర్గాలు ప్రజలు ఏడుస్తున్నారు.
ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాకా ప్రతి ఒక్కరు ఏడవని మనిషే లేడు, ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. అన్ని సంబంధించి బాధపడుతున్నారు. ఏ 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాదు కూడా ఆయనతో కాదు పని. ఊరికే ఆర్భాటాలు అంగలు తప్ప ఏం లేదు. ఒక ఉచిత బస్సు అని ఒకటి పెట్టేసిండు, ఉన్న బస్సులు తగ్గించేసి బస్సులు పెట్టేసి మహిళలు కొట్టుకునే విధంగా చేస్తుండు. అలాగే మా ఇంట్లో వైఫ్ కి ఫ్రీ అయితే మా హస్బెండ్ కి మాత్రం 1+1 అంటే ₹1 టికెట్ ₹2 వసూలు చేస్తుండ్రు, అంటే డబ్బులు వసూలు చేస్తుండ్రు. అంటే కామన్ గా ఏంటంటే ఇద్దరు వసూలు చేస్తున్నట్టు కదా. కాకపోతే మహిళకి ఫ్రీ ఇస్తున్నా చూపిస్తూ మా హస్బెండ్ దగ్గర డబ్బులు వసూలు చేస్తుండు. ఇందులో ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ కాదు, రేవంత్ రెడ్డితో కాని పని. అది అందరూ తెలంగాణ ప్రజలు కూడా తెలిసిపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా, మొన్న జూబ్లీ ఎలక్షన్ కు ఈ మొత్తం తెలంగాణ ఎలక్షన్ కు సంబంధం లేదు. జూబ్లీ ఎలక్షన్ లో ఓన్లీ వ్యవస్థలు వాడుకొని రౌడీజం చేసి గుండాగిరం చేసి ఓట్లు కొనేసి దొంగ ఓట్లతో గెలిచిరు. సరే ఇప్పుడు జనరల్ ఎలక్షన్ పెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి నిజంగా కూడా ముఖ్యమంత్రి నిజంగా రాజకీయ నాయకుడు అయితే ఒకసారి 5 సంవత్సరాలకు అవకాశం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు. కానీ ఇప్పుడు వాళ్ళు నిజంగా రెఫరెండం అనుకుంటే ఒకసారి ఓట్లు పెట్టమని తెలుస్తుంది. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్ లో అట్లాంటి పరిస్థితి లేదు. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్ లో రేవంత్ రెడ్డి గారు కానీ దారుణ నాయకులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. కేసీఆర్ గారికి చూసి ఖచ్చితంగా ఓట్లు వేస్తారండి.